Step into Value Zone. Value Zone. Hypermart. Bhatancheru. హాయ్ వెంకట్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. ఇప్పుడు మీది శివరామరాజు, అన్నయ్య, యువరాజు మ్యాక్సిమం 23 ఇయర్స్ అయిపోయింది ఆల్మోస్ట్ మూవీస్ వచ్చి. సీతారాముల కళ్యాణం మర్చిపోయారు మీరు. ఓకే, ఆనందం ఎక్కువ గుర్తుండిపోయే సినిమాలు అయ్యే కదా సార్. మీది మంచి యాక్షన్ సినిమా మళ్ళీ ఎప్పుడు రావచ్చు అంటారు? ఓజీ ప్రెసెంట్ షూటింగ్ చేస్తున్నాను. ఒక సోలో సినిమా నాది, మాస్ సినిమా. రాజ్ తల్లూరి గారు డైరెక్టరు. సో అది కంప్లీట్ అయిపోయింది. ఇంకో జస్ట్ ఒక 4-5 డేస్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. సో అది త్వరలో కంప్లీట్ అయిపోయింది. అలాగే దాంతోపాటు కళ్యాణానంతో ఓజీ చేస్తున్నాను. సో వెయిటింగ్ ఫర్ దిస్ 2 మూవీస్. అండ్ నెక్స్ట్ మంత్ ఇంకొక సోలో సినిమా స్టార్ట్ అవబోతుంది. ఓజీలో మిమ్మల్ని విలన్గా ఏ రోల్లో ఎక్స్పెక్ట్ చేయండి? విలన్ అయితే కాదు, ఏ రోల్ ఏంటనేది అప్పుడే చెప్పను. బట్ విలన్ అయితే కాదు. విలన్ దాంట్లో ఇమ్రాన్ హాష్మి. ఎట్లా ఉండబోతుంది మీ రోల్ అండి? అంటే అది ప్రొడక్షన్ సైడ్ నుంచి వస్తే బాగుంటుంది. నేను అప్పుడే చెప్పడం బాగోదు. అది డైరెక్టర్ గారు సుజీత్ గారు, ప్రొడక్షన్ వాళ్ళు చెప్తారండి. బట్ ఐఎమ్ డూయింగ్ దట్ మూవీ. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటిదాకా వచ్చిన సినిమాల కన్నా ఓజీ ఒక నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. డెఫినెట్లీ అనుకోవచ్చు. కళ్యాణ్ అన్న విల్ బి టెరిఫిక్ ఇన్ ద మూవీ. ఆయన లుక్ కానీ, హోల్ మూవీ సెటప్ కానీ ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు శివరామరాజులో శివాజీ గారితో చేశారు. ఆయన రీసెంట్గా బిగ్ బాస్కి వెళ్ళి వచ్చారు. ఆ బిగ్ బాస్ చూసిన దగ్గర నుంచి శివాజీ గారిని అందరూ ప్రతి ఇంట్లో శివాజన్న అంటున్నారు. శివాజీ గారి గురించి ఏం చెప్తారు? శివాజీ నాకు నా ఫస్ట్ సినిమా సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి అప్పటి నుంచి పరిచయం. దాంట్లో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. ఆ తర్వాత మేము ఇద్దరం కలిసి హీరోలుగా శివరామరాజు సినిమా చేసాము. అది కూడా మంచి హిట్. జగపతి గారు ఉంటారు దాంట్లో. సో రీసెంట్లీ బిగ్ బాస్లో బాగా, అంటే చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ అతను కూడా చాలా గ్యాప్ తర్వాత ఈ షో చేసినట్టున్నాడు. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ అండ్ హోపింగ్ టు సీ హిమ్ బ్యాక్ ఆన్ ద స్క్రీన్. ఇప్పుడు అన్నయ్య మూవీ చిరంజీవి గారితో చేశారు కదా, మళ్ళీ ఇప్పుడు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా రన్ ప్రాజెక్ట్స్? డెఫినెట్లీ ఆయన ఉన్నారు కదా, అన్నయ్య ఇండస్ట్రీలో ఉన్నారు, నేను ఇండస్ట్రీలో ఉన్నా. డెఫినెట్లీ చేస్తాం. సార్ మీరు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకే బాడీ ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు కదా, అసలు మీ సీక్రెట్ ఏంటి? అది చేయకపోతే సినిమాలు రావు. ఫస్ట్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్.